వేములవాడ మున్సిపల్ నూతన చైర్మన్గా పుల్కం రాజు, వైస్ చైర్మన్గా నర్రల శేఖర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వమే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలకవర్గాన్ని శాల్వతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడారు. వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల అభివృద్ధి పథంలో నడిపించాలని, పారదర్శకమైన పాలన అందించాలని సూచించారు. బాధ్యతలు చేపట్టిన చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నర్రల శేఖర్ మాట్లాడారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని వేములవాడను రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓం ధ్రువందే రాజా వరుణాశ్రవందేలో బృహస్పతి ధ్రువంద ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువము అయం చ బ్రహ్మణస్పతి విస్రజాం ప్రాక్షతి దశభిః ఇంట్లో పెద్దవాళ్ళు ఆశీస్సులు తీసుకుంటారు. All the best. All the best. Yes, sir. Kalyani shubhage kalyani shubhage kalyani tanuma kalyani शोभमाने रयं रयं शोभमाने शोभमाने रौद्रं समानं भवति यताय पुरुषं पाविनादिं गर्भदिं पादिं कविं कविं कवीना भवति सदायुः पुरुषः एवैवेन्द्रिये प्रतिष्ठति నమస్కారం. ఈ కొత్త పాలకవర్గం పాలనలో వేములవాడ పట్టణ అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాను. నమస్కారం. మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా మరి వేములవాడ పట్టణ ప్రజలు మాకు అత్యధిక కాంగ్రెస్ పార్టీ సీట్లు ఇప్పించి అదేవిధంగా వేములవాడ పాలక వర్గానికి ఇవ్వడానికి కృషి చేసిన ప్రజలందరికీ, అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు గారు మరి గత 2 సంవత్సరాల నుంచి వేములవాడ పట్టణాన్ని గత 40 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పనులన్నీ మరి ముందుకు తీసుకొచ్చి చేసిన తరుణంలో మన ప్రజలు మాకు మంచి స్థానాలు కల్పించి ఈరోజు పాలకవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారి నాయకత్వంలో ఖచ్చితంగా రోడ్డు కానీ, డ్రైనేజ్ కానీ, ఇతరత్ర కరెంటు సమస్యలు, విద్యుత్ దీపాలు కానీ ఇంకా ఇలాంటి సమస్యలను కూడా మరి ఖచ్చితంగా వారి నాయకత్వంలో పనిచేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ పథకాలు కానీ అనేక అభివృద్ధి పనులు చేస్తున్న వారికి నిత్యం ప్రజల వద్ద తీసుకెళ్లి మరి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులు ప్రజలకు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరి మా శాసనసభ్యులు ఆదిశ్రీరామ్ గారి నాయకత్వంలో ముందు వరుసలో ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి వేములవాడ పట్టణ ప్రజలందరికీ మరోసారి మాకు పాలకవర్గాన్ని అప్పగించేందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు పదవి బాధ్యత స్వీకరించినటువంటి మా కౌన్సిలర్లకి, వైస్ చైర్మన్కి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. వేములవాడ మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికలు పూర్తి కావడం, వేములవాడ పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధికి అవకాశం ఇవ్వడం, చైర్మన్గా ఈరోజు పుల్కం రాజు గారు, వైస్ చైర్మన్ నర్రల శేఖర్ గారు అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం, ఇండిపెండెంట్ మద్దతు తీసుకొని ఇటీవల పాలక వర్గం ప్రమాణ స్వీకారం కూడా చేసే సందర్భంలో ఈరోజు వేములవాడ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్గా
పుల్కన్ రాజు గారు నర్ల శేఖర్ గారు పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో వేములవాడను టెంపుల్ సిటీ పనులు వచ్చాయి. వాటితో జరుగుతున్న అభివృద్ధిని కూడా సమీక్షించుకుంటూ రాబో రోజుల్లో ఏమేమి కావాలని ఒక ప్రణాళికబద్ధంగా ఒక నిర్మాణాత్మక ఆలోచన ముందుకు వస్తే వాటికి కూడా మున్సిపల్ శాఖ ద్వారా నిధులు తీసుకొని రావడానికి ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా ప్రయత్నం చేస్తున్న మాట కూడా సందర్భంగా చెప్తూ మున్సిపల్ చైర్మన్గా వైస్ చైర్మన్గా పదవి బాధ్యత స్వీకరించినటువంటి పుల్కం రాజు గారికి నర్ల శేఖర్ గారికి నా వైపు నుంచి ప్రభుత్వ పక్షాన శుభాకాంక్షలను అందజేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు పోవాలి. పాలక వర్గం ప్రజల మన్నలు పొందుతూ భవిష్యత్తులో మరింత మేలైనటువంటి కార్యక్రమం అందిస్తూ పోవాలని చెప్పిన ఒక సందర్భంగా నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.